అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో కీలకంగా ఉన్న ర్యాలీ గ్రామంలోని మొర్లవీధిలో గల కోటి తూము ఆక్రమణల కారణంగా చినుకు పడితే మునిగిపోయే పరిస్థితి నెలకొంది. ఆక్రమణలకు తోడు గుర్రపుడెక్క పెరిగిపోవడంతో నీరు కిందికి పారే పరిస్థితి లేక ఎప్పటికప్పుడు పొంగిపోతోంది. గ్రామంలోని చెత్తా చెదారాలు ఊరికి దూరంగా తరలించటం లేదు. నీరు పారే పంట బోదిలో పడేస్తూ ఉండటంతో కోటి తూము డంపింగ్ యార్డును తలపిస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమను ఈ సమస్య వేధిస్తుందని అక్కడి రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ కోటి తూముపై దృష్టి సారించి రైతులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ర్యాలీ గ్రామస్తులు రైతులు కోరుతున్నారు. మండలం రాలి గ్రామం నెరలవీధి కోటిగట్టు మొత్తం తుక్కు పూడిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. మాకు పైనుంచి అంకంబాల నుంచి వచ్చి మురికి ఇదంతా ఎక్కువగా వచ్చేస్తుంది. కోర్టు కూడా చాలా ఆక్రమణకు గురైపోయింది. ఇవన్నీ స్పందించి అధికారులు వెంటనే స్పందించి మాకు ఈ ఆక్రమణ తొలగించాలని కోరుకుంటున్నాం. మాకు ఇది అధిక వర్షాలకి పంటలో చేలు మునిగిపోయి మురుగు దిగుతులేదండి. మురుగు డ్రైన్ పక్కమ్మట కట్టేసారండి. ఎక్కడికెక్కడ పంపలో మురుగు దిక్కకుండా చేసేసారండి. దాని వల్ల మరి అధికారులు వచ్చి తగిన చర్య తీసుకోవాలండి. చాలా నష్టపోతున్నామండి. గ్రామంలో మురుగు దిక్కకుండా డ్రైన్ దిక్కకుండా పాడైపోయిందండి ఎక్కడికెక్కడ. అంచేత దానివల్ల చాలా నష్టపోతున్నామండి.